ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే ఈ రేసింగ్ లో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రభుత్వ ఒక ప్రజాపతిగా దుర్వినియోగం చేసిందని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తూ కక్షపూరితమైనటువంటి వైఖరిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మరి గతంలో నేను కూడా కేసుకు వెళ్ళాను కాబట్టి అంటే ఆ రోజు 2017లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం అదేవిధంగా ఒక ఎమ్మెల్సీకి 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిపోయి కేసుకు పోయినా కాబట్టి జైలుకు పోయినాను కాబట్టి కేటీఆర్ కూడా జైలు పంపాలనే ఒక కక్షపూరిత వైఖరితోటి అనేక రోజులుగా సుమారు సంవత్సరంగా అనేక అంశాలని ముందు తెర మీద తీసుకొస్తూ ఒకవైపేమో ధనంలో కుంభకోణం జరిగిందంటూ అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో కుంభకోణం జరిగిందంటూ అదేవిధంగా కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందంటూ ఫోన్ ట్యాపింగ్ లో జరిగిందంటూ అదేవిధంగా డ్రగ్స్ కేసులో ఉందంటూ అనేక రకాల అసత్య ఆరోపణలు చేస్తూ ఎక్కడ కూడా ఏం దొరకకున్నా కూడా కేటీఆర్ గారి అరెస్టు రేపు అరెస్టు మాప్ అరెస్ట్ అని చెప్పేసి పత్రికలలో సోషల్ మీడియాలో అదేవిధంగా పేపర్లలో హెడ్డింగ్ల కోసం టీవీలలో బ్రేకింగ్ల కోసం రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రయత్నం చేసింది. ఇవాళ అదే క్రమంలో భాగంగా ఈ రేసింగ్ లో జరిగినటువంటి మనీ అవకతవకలు ఏం జరగలే. అక్కడ ప్రభుత్వ సంస్థ నుంచి ఏదైతే నిర్వాహకులకు ఎవరైతుందో వాళ్ళకి 55 కోట్లు వెళ్లిన మాట వాస్తవం. అది కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ చెప్పినారు. మరి 55 కోట్లు ఎక్కడ కూడా చేతులు మారింది లేదు, ఎక్కడ అవినీతి జరిగింది లేదు. ఒకవేళ మీరు ఈ రేసింగ్ నిర్వహించాలనుకుంటే ఆ సంస్థకు ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుంటే సరిపోద్ది. కానీ మీరు రద్దు చేసి ఇవాళ ఆ సంస్థ ఏమో నిర్వహిస్తామని చెప్పేసి ఏదైతే ఈ రేసింగ్ సంస్థ చెప్తా ఉంది, మీరేమో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇవాళ ఆ పైసల్ని వెనకకు రప్పి చేతగాక కేటీఆర్ గారు ఏదో పైసలు పంపినట్టు ఇలా కేటీఆర్ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఇవాళ కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇవాళ ఒకవేళ కేసులు పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరించి నేను జైలు పోయినా కాబట్టి రేవంత్ రెడ్డిగా కేటీఆర్ కూడా జైలు పోవాలనేటువంటి ధోరణి ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే, ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే, ప్రజల కోసం గొంతెత్తుతా ఉంటే ఎత్తిన గొంతును ఎత్తిన పిడికిల్ని అణచివేయాలని చూస్తే డెఫినెట్ గా తిరిగి మళ్లీ విజృంభిస్తాం, తిరిగి కొట్లాడతాం. న్యాయస్థానం ప్రకారం మేము కొట్లాడతాం, ఖచ్చితంగా ప్రజల్లో మేము కొట్లాడతాం. ఈ రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి మీద, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలన మీద బీఆర్ఎస్ పార్టీగా మేము డెఫినెట్ గా గొంతెత్తమని చెప్పి తెలియజేస్తూ ఎన్ని అరెస్టులైనా చేసుకో, ఎన్ని నిర్బంధాలను పెట్టుకో, కేటీఆర్ గారి మీద పెట్టేటువంటి అక్రమ కేసు పైన మేము కొట్లాడతాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా కొట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.